నీలిమ అత్యంత సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారిగా భావిస్తోన్న రిటైర్డ్ ఐపీఎస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్తో ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయినట్లుగా తేలింది. మరోవైపు ట్యాపింగ్ లో ఓ మీడియా సంస్థ యజమాని పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఉండగా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈయనకు అందజేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈయన మీడియా కార్యాలయంలోనే సర్వర్ ఉంచి ప్రణీత్ రావు ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా స్పష్టమైంది. శుక్రవారం రాత్రి వెస్ట్ జోన్ పోలీసులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 78లోని మీడియా యజమాని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ట్యాపింగ్ కు సంబంధించిన పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందే. మీడియా యజమాని ఇప్పటికే లండన్ కు వెళ్లిపోయినట్లు సమాచారం. దొరికిన ఆధారాలను నిందితుల ముందు ఉంచుతున్న పోలీసులు ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములందరినీ ఒక్కొక్కరిగా బయటకు లాగుతున్నారు. అనంతరం ఆధారాలను బట్టి నేరస్తులుగా పరిగణించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. వీరిలో పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు, టెక్నికల్ సిబ్బంది ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రణీత్ రావును 7 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్లతో కూడిన బృందం ప్రణీత్ రావును బంజారాహిల్స్ స్టేషన్లో విచారించింది. స్టేషన్ గేట్లకు తాళాలు వేసి ఎవరిని లోపలికి అనుమతించకుండా, ముఖ్యంగా మీడియా కంటపడకుండా పగడ్బందీ ఏర్పాట్లతో ప్రణీత్ను విచారించారు. అయితే ఇప్పటికే వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఇవాళ్టితో ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములైన వారిలో ఎంతమందిని రిమాండ్కు తరలిస్తారు, వారిలో తిరిగి ఎంతమందిని కస్టడీకి తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లు ధ్వంసం అనంతరం వాటి ముక్కలను మూసీ నదిలో పడేసినట్లు విచారణలో తేలింది. అవి ఏ ప్రాంతంలో పడేశారు అనేది ఇవాళ నిర్ధారించే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం వరకు విచారణ పూర్తి చేసి వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సో ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. గత 6 రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పోలీసులు 7 రోజుల కస్టడీలో అంతా విచారిస్తున్నారు. 2 రోజుల కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా రాత్రి నుంచి కూడా మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రణీత్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్నటువంటి పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. గతంలో ఆయన ఎస్ఐటీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్ రావు పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి రిపోర్టు హ్యాక్ చేయాలి అనే అంశాల గురించి ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను పనిచేశానంటూ కూడా ఇప్పటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే అప్పటికే ప్రణీత్ రావు సస్పెన్షన్ గురి కాగానే వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎవరూ లేకపోవడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరించి వెళ్లినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇంట్లో కూడాను సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఏకకాలంలో సుమారుగా 10 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నారు పంజగుట్ట పోలీసులు. ప్రధానంగా వీరందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రణీత్ రావు కన్సెషన్ స్టేట్మెంట్ ఆధారంగానే దీనిపైన ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే రాత్రి మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఎండీ నివాసంలో కూడా సోదాలు కొనసాగించారు. అయితే ఆ మీడియా ఛానల్లోనే ప్రత్యేకంగా ఒక వారం ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక సర్వర్ నుంచి ఆ సర్వర్ ఆధారంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేపినట్టుగా కూడా ఇప్పటికీ
ప్రణీతరావు ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు కాబట్టి రాత్రి మీడియా సంస్థకు సంబంధించిన ఎండి నివాసంలో కూడా సోదాలు కొనసాగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందే ఆ మీడియా కార్యాలయంలో ఒక వారం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఈ వ్యవహారం అంతా కూడా అక్కడి నుంచి నడిచినట్టు కొంత అనుమానం పోలీసులకు ఉంది కాబట్టి అనుమానం నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు. అయితే ఆ మీడియా నుంచి కూడా విదేశాలకు వెళ్ళినట్టు ప్రస్తుతం తెలుస్తోంది. ఇదే కాకుండా ఎప్పుడైతే ఎన్నికలు అంటే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన వెంటనే ఇక తమకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుందంటూ కూడా భావించినటువంటి ప్రణీతరావు అప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినటువంటి ఆ హార్డ్ డిస్క్ అన్ని కూడా డేటా ఏదైతే అవుతుందో డేటా నుంచినటువంటి హార్డ్ డిస్క్ అన్ని కూడా తీసుకుని వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే వాటన్నిటిని ముక్కలుగా చేసి వాటిని మూసిలో పడేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అవి ఏ ప్రాంతంలో పడేస్తారన్న అంశాల గురించి కూడా పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారిస్తుంటారు. అయితే ఇంకా ముందు భారీగా అరెస్టు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో రాజకీయ నాయకులు, తర్వాత కొంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఇంకా ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇందులో రకరకాల వ్యక్తులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజుతో ప్రణీతరావు కస్టడీకి సంబంధించిన విచారణ ముగుస్తుంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం మాజీ పోలీస్ అధికారులలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇక రాజకీయ నాయకులు మిగతా వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తారు. ఇక ఇప్పటికే పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలు సేకరించి ఆధారాల ఆధారంగానే ఇంకా మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శశి.